హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. ఆ ఏపీ ఐడి నెంబర్ 809032200154. ఇప్పుడు మీకు చూపించబోతున్న ప్లాను మన భోగపర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ అండి. సో ఈరోజు మేము గాదిరాజు ప్యాలెస్లో నవంబర్ 15న ప్రాపర్టీ ఎక్స్పో జరిగిందండి. దానికి వచ్చేటప్పుడు మనకి భోగపర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ మొత్తం కనిపించింది. అది మీకు వీడియో తీసి చూపిస్తాను. సో ఇది మనం నేషనల్ హైవే నుంచి వస్తే ఇది ఒక సర్కిల్ అండి. సర్కిల్ నుంచి ఇలా వస్తే లోపలికి ప్రజెంట్ వర్క్ జరుగుతుంది. సో ప్లాన్ అంతా మీకు చూపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎక్కడ ఉందో. రన్వే, ట్యాక్సీ, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్, యాప్రాను, కార్ పార్కింగ్, లాజిస్టిక్ వర్క్, ఎస్టేషన్ వర్క్. సో భోగపర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్. సో ఇది సర్కిల్, మనకు తెలిసిన సర్కిల్. ఇది హైవే నుంచి, నేషనల్ హైవే నుంచి ఇలాగ వస్తుంది ఇది. సో ఈ రోడ్డు ఇలాగా. సో లోపలికి ఇక్కడ సర్కిల్ అవుతుందండి. సో సర్కిల్ నుంచి లోపలికి వెళ్తుందంటే ఫస్ట్ 10, 11 ఏమన్నా చూడు. సో ఇవి మనకి రాడార్ బిల్డింగ్లు అన్నీ ఉంటాయి. సో దీని బ్యాక్ సైడ్ కూడా ఒక గేట్ ఉందండి. అదేంటంటే మనకి ఆ బ్యాక్ సైడ్ రోడ్డు సవర్విల్ నుంచి సన్రే విలేజ్ రిసార్ట్స్ ఉంటుంది కదా, అలాగే రావాడ ఆ రూటు, అది బ్యాక్ సైడ్ గేటు. సో మెయిన్ ఇదిగోండి, ఇదంతా రన్వే. సో ఇది మన కస్టమర్స్ టెర్మినల్స్. సో ఇవన్నీ రన్వే. 2 runways. బీచ్ ఇలా ఉందన్న రన్వే. సో మనం అక్కడి నుంచి లోపలికి వెళ్తాం. లోపలికి వచ్చిన వెంటనే ఇవన్నీ టెర్మినల్స్. అక్కడ మనం టెర్మినల్స్ నుంచి అక్కడ ఏదో బస్సు ఎక్కితే ఇక్కడికి వచ్చి ఇదంతా రన్వే ఇక్కడ ఆపుతాడు. సో ఇక్కడి నుంచి ఇలా బీచ్, ఇది మన బీచ్కి ఎదురుగా. సో మనకి కొన్ని మన ఇటుపక్క గూడిపోవలసి రోడ్లు ఉన్నాయా, ఈ రన్వేకి కిందన ఉన్నవి ఈ గూడిపోవలసి రోడ్లు ఇవన్నీ. సో మనకి కొన్ని కంపెనీ వాళ్ళది రెడ్ కార్పెట్, ప్రకృతి వాళ్ళది, అలాగే బీబీజీ కంపెనీ, ఏరో హబ్బు. సో వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ ఈ రోడ్లో ఉన్నాయి. మొత్తం 2700 ఎకరాలు. సో ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్: రన్వే, టాక్సీవే, కమర్షియల్ ఎయిర్పోర్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, కార్ పార్కింగ్, ఏటీసీ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, ఎంఆర్ఓ ఫెసిలిటీ ఇనిషియల్ ఫేజ్, డిఫెన్స్ లాజిస్టిక్ పార్క్, ఎంఆర్ఓ ఫెసిలిటీ ఫైనల్ ఫేజ్, ఫ్యూయల్ ఫ్రమ్ ఐసోలేషన్ లైన్, క్యాటరింగ్, వాటర్ సప్లై, సాలిడ్ వేస్ట్ హ్యాండ్లింగ్, వాటర్ హార్వెస్ట్, సోలార్ ఫార్మ్.
సో ఫ్యూచర్లో భోగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో నేషనల్ హైవే ఉంది కదండి NH-16. NH-16 నుంచి ఇది కనెక్టివిటీ అండి. మొత్తం 75 మీటర్లు అంటే మొత్తం 250 అడుగుల రోడ్డు అండి ఇది. సో ఈ 250 అడుగుల రోడ్డు NH-16 నుంచి అలాగా మనకి బీచ్ క్యారిడార్ అంటే మనకి మూలపేట నుంచి నెక్స్ట్ విశాఖపట్నం వరకు వచ్చే రోడ్డు అండి. మనకి సాగరమాల ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో ఉన్న పోర్టులన్నిటికీ కలుపుతారు కదండి. ఇటుపక్క తూర్పు తీరం కోల్కతా నుంచి మనకి కన్యాకుమారి వరకు, పశ్చిమ తీరం మనకి గుజరాత్ నుంచి అలాగే ముంబై, అక్కడి నుంచి కేరళ అరేబియా సముద్రం వరకు. సో మనం ఇలా నేషనల్ NH-16 నుంచి వచ్చి ఇలా బీచ్ క్యారిడార్ రోడ్ అండి ఇది. సో ఇక్కడ ఈ సర్కిల్ నుంచి రైట్కి వెళ్తాం. ఇక్కడ ఇదంతా ఈ సర్కిల్ ముందు ఇక్కడ ఇంకో రోడ్లో ఉంటుంది, GMR కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇలా లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళాలంటే ఇవన్నీ టెర్మినల్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్ ఇవి. సో ఇవన్నీ మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా ప్యాసింజర్స్ అందరూ ఇక్కడే ఉంటారు, మెయిన్ ఎంట్రన్స్. సో ఇది డైరెక్ట్గా ఇదంతా ఎయిర్పోర్ట్ సంబంధించిన బ్యాక్ సైడ్ అంతా ఇది రన్వే అండి. సో ఇలా తిన్నగా వెళ్ళిపోతే ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోతాం మనం. అంటే ఎయిర్పోర్ట్ దాటి జస్ట్ కొంచెం ముందుకెళ్తే ఒక 500 మీటర్స్లోనే మనకి రన్వే నుంచి అలాగే సముద్రం మీదకి వెళ్తాం. సో ఇది ఈ రోడ్డు బీచ్ రోడ్డుకి కలిసిపోద్దండి ఇలా వచ్చేది. సో ఇది రన్వే అలా ఇచ్చారు పక్క నుంచి. ఈ పక్క నుంచి ఇదంతా ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇదంతా ముందుకెళ్తే బీచ్. సో బ్యూటిఫుల్ ప్లాన్ అండి, చాలా బాగుంది. పెద్ద బోయింగ్ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేటట్లు మన GMR సంస్థ వాళ్ళు డిజైన్ చేశారు. GMR, L&T అలాగే వేరే థర్డ్ పార్టీ. సో మెయిన్ GMR. సో చాలా రోజుల నుంచి మనం భోగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ మనకు దొరకలేదు. ఇప్పుడు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో చాలా ఫ్లైట్లు మనకి ఇంచుమించు చాలా ఫ్లైట్లు ఇక్కడ మన బస్ స్టేషన్లో బస్సులు ఉండేటట్లు చాలా ఎక్కువ బస్సులు, ఎక్కువ ఫ్లైట్లు కూడా అక్కడ ఆగడానికి డిజైన్ చేశారండి. మొత్తం 2700 ఎకరాలు. సో ఆ బిల్డింగ్లన్నీ దేనికి అది మీకు అక్కడ పెట్టాము. సో ఇదైతే రన్వే. సో ఫస్ట్ది రన్వే అండి, 2 ట్యాక్సీవే. ఫస్ట్ది రన్వే, 2 ట్యాక్సీ, 3 కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇవన్నీ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్. నెక్స్ట్ 4 ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్. సో 4 ఎక్కడుంది ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్స్. సో 4 ఎక్కడ చూద్దాం. 5 కార్ పార్కింగ్. సో మొత్తం ఇదండి. సో అది బ్యాక్ సైడ్ గేట్ అండి, సన్రైజ్ విలేజ్ బీచ్ రిసార్ట్స్. సో అటుపక్క ఆ హైవేకి ఈ హైవేకి సవర్విల్లి రోడ్కి గూడ్పోల్స్ రోడ్డుకి మధ్యలో ఉన్న ల్యాండ్ మొత్తం 2700 ఎకరాలు. సో దీని దగ్గరలోనే మనకి ఒబరాయ్ హోటల్స్, స్టార్ హోటల్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇదండి మన భోగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. అలాగే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో మీకు ఎక్కడ కావాలన్నా
ప్లాట్స్ నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550041147. ఇలాంటి 3 వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి. సో ఇది మొత్తం మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్. థ్యాంక్ యూ, బాయ్.